ఈ సృష్టిలోనే మనం అభిమానించే, ఆదరించే, ప్రేమించే, పూజించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు అమ్మ నాన్ననే. అడగచ్చు ఎందుకు అని. ఎందుకంటే నేను ఈ ప్రపంచంలోకి తెచ్చిందే అమ్మ. నువ్వు ఈ భూమి మీద ఉన్నావు, మాట్లాడుతున్నావు, నీ భావాలు చెప్పగలుగుతున్నావు అంటేనే అమ్మ. పెంచడం, పోషించడం, నడక, విద్య, సకల గుణాలు నీకు నేర్పింది అమ్మా నాన్నలు. సో అమ్మా నాన్న లేకుండా నువ్వు లేవు. నువ్వు పతంగి అయితే నిన్ను వెంటాడే దారమే మీ అమ్మా నాన్న. పతంగి ఎగురుతూ అనుకుంటుంది ఏమని, నేను బాగా పైకి ఎగురుతున్నా అనుకుంటుంది. అది నేను బాగా పైకి ఎగురుతున్నా, కింద చూసి నేను ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినా అనుకుంటుంది. తనకు దారం అంటి పెట్టుకొని ఉన్నటువంటి విషయం కూడా మర్చిపోతుంది. అని నాన్న ఎప్పుడు మర్చిపోడు. కొడుకు పిల్లలు ఎంత పెద్దగా అయినా వాడు ఎంత ఎత్తుకు ఎదిగినా పట్టుకునే ఉంటాడు. పతంగికి దారం ఎట్లుంటుందో అట్లా పట్టుకునే ఉంటాడు. ఒకవేళ విడిచిపెడితే ఏమవుతుందో మీరు ఊహించని అవసరం కూడా లేదు. గాలిపటంకు ఉన్నటువంటి ఆ దారాన్ని తెంపండి ఒకసారి. మీరు మీ పిల్లల్ని పట్టించుకోవడం వదిలేయండి. ఏమైతే అది వెంటనే ఒకే క్షణంలో అది చెట్టుకో, కరెంట్ వైర్కో, పోల్కో, ఏ చెర్రనో పడిపోతుంది. మీ పిల్లలు కూడా అంతేనండి. వాడు పెద్దోడు అయిపోయింది అనుకోవద్దు. ఎంత పెద్దోడైనా వాడు మీకు చిన్నోడే. ఎప్పటికీ కరెక్షన్ చేస్తూనే ఉండాలి. సరే, కరెక్షన్ చేసే విధానంలో వేరుంటుంది. కొంత వయసు వరకు కొట్టి చెప్తాం, తిట్టి చెప్తాం. ఇంకొక వయసుకి వచ్చేసరికి మనం పక్కన కూర్చొని చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి నేను బాగా గమనించిన అంశం, ఇక్కడికి వచ్చిన 6 ఏళ్లలో కొంతమంది పిల్లలకి వాళ్ళే ఎక్కువ, మేము ఎక్కువ, వీ నో మోర్ దెన్ అవర్ పేరెంట్స్, మా అమ్మ నాన్నల కన్నా నాకే ఎక్కువ అని పేరెంట్స్ని డామినేట్ చేసేటువంటి స్థితి వచ్చింది. అది పిల్లలు కూడా తగ్గించుకోవాలి బేట. ఎందుకంటే ఇవాళ నీకున్న అందం, నీకున్న తెలివి, నీకున్న భౌతిక ఆకారం, నీకున్న సకల గుణాలు మీ అమ్మా నాన్నల దగ్గర నుంచి వచ్చినాయే. నువ్వు నేరుగా ఏది తెచ్చుకోలే, మీదికెళ్ళి ఊడి పడలేను. నువ్వు వచ్చిందే మమ్మీ కడుపు నుండి, డాడీ సాయంతో. సో నీ కలర్ కానీ, నీ అందం కానీ, నీ భాష కానీ, నీ నడవడి కానీ, నీ గుణాలు కానీ, నీ శరీర ఆకారం కానీ, నేను అందంగా ఉన్నాను నువ్వు ఫీల్ అయ్యే విధానం కానీ, ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవి మాత్రమే. జనరల్గా జీవితంలో మీ పిల్లలు అంటూ ఉంటారు, నాన్న నేను తప్పకుండా వాళ్ళ దగ్గర పోవాలి, మా ఫ్రెండ్ దగ్గర పోవాలి, వాడు నాకు హెల్ప్ చేసిండు, మొన్న 100 రూపాయలు ఇచ్చిండు, మొన్న ఇక్కడికి రమ్మంటే వచ్చిండు, నేను పోకపోతే బాగోదు డాడీ, నేను వెళ్ళాలని ఫైటింగ్ చేసి వెళ్తాడు. ఓకే, గుడ్, మంచి క్వాలిటీ, కాదనేది లేదు బెట. రీపే చేయాలి మనం. ఎవరన్నా మనకు సహాయం చేస్తే మళ్ళీ తిరిగి చేయాలి. మరి అంత చిన్న 1 నిమిషం సహాయం చేస్తేనే మమ్మీ డాడీతోని ఫైటింగ్ చేసి వెళ్ళే నువ్వు, నీకు ఎన్ని లక్షల రేట్లు మమ్మీ డాడీ సాయం చేస్తావు. నువ్వు తినే తిండి దగ్గర చల్లి పెట్టుకునే సోప్ లాగా, వేసుకునే పౌడర్, బట్టలు, చదువు అన్ని ఎవరు ఇస్తున్నారు? అంటే ఒక ఫ్రెండ్ 1 నిమిషం సహాయం చేస్తేనే అంత ఫైటింగ్ చేస్తున్నావే. మరి నీ జీవితాన్ని ఇచ్చి, నీ జీవితంలో ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కల్పించినటువంటి తల్లిదండ్రులకు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తుతే కూడా నీ రుణం తీరదో గుర్తుపెట్టు. ఒక జన్మకు తీరుతుందా అంటే నాకు తెలిసి తీరదు. ఆ లెక్క అయితే మీ అందరికీ తెలుసు. పక్కన ఎవడన్నా ఒక్కసారి గిల్లుతనే వాడిని కొడితే ఈ చెంప అటు, ఆ చెంపటి తిరుగుతుంది. అంత కోపం వస్తుంది, చంపాలంత కోపం వస్తుంది చిన్న నొప్పికే. మరి మనల్ని జన్మనిచ్చినప్పుడు తల్లి అట్లాంటి నొప్పిని 1000 రెట్లు అనుభవించింది. పునర్జన్మ. ఒక తల్లికి డెలివరీ అవ్వడం అనేది, జన్మాన్ని ఇవ్వడం అనేది మరొక జన్మ. ఆ తల్లికి తెలుసు చచ్చి పుట్టినట్టే, ఒకసారి చచ్చి మళ్ళీ పుట్టినట్టే. అయినా కాసింత కోపం తల్లి ముఖంలో ఉండదే. నీకు జన్మనిచ్చిన మరుక్షణమే ఆ ముఖంలో చిరునవ్వు కనబడి నిన్ను ముద్దాడుతుంది. మరి అంత గొప్ప గుణం నీ ఏ ఫ్రెండ్కి ఉంటుంది, ఏ భగవంతునికి ఉంటుంది, ఏ వ్యక్తికి ఉంటుంది? చూపించగలుగుతామా మనం? మరి అట్లాంటి కళ్ళ ముందున్నటువంటి అంత గొప్ప దైవాన్ని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, విలువ ఇవ్వకుండా ఏదో బండి కొనిస్తే ఐ లవ్ మై డాడీ, లేకపోతే ఇట్స్ డాడ్ గిఫ్ట్ అని పెట్టుకుంటే అది నిజంగా గౌరవమేనా? సో ఇట్లా చెప్తూ పోతే రోజులు సరిపోవండి. మమ్మీ నాన్నల గురించి చెప్తే ఎంత చెప్పినా తక్కువనే. చెప్పడానికి బదులు చేయడమే గొప్ప. ఎంత చేస్తే, నేనేమంటున్నా అంటే ఇవాళ 45 నిమిషాలు గడుగుతారు కావచ్చు, నాకు అవకాశం లేదు, మీరు అడుగుతున్నారు అని. అట్లా రోజుకు 1 గంట గడిగినా కూడా
ఇంకా మన జీవితంలో ఇంకా శేషం ఉంటుంది. లెక్క తీస్తే ఎట్లయితే ఒకటి మిగులుతుందో నువ్వు ఇంకా అమ్మ నాన్నలకు బాగుంటావు. అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నా, మీరు పుట్టినప్పటి నుంచి మీ అమ్మా నాన్నలు మీకెన్ని సేవలు చేసిండ్రు. పల్లెటూర్లల్లో జనరల్గా మదర్స్ అందరూ వైనాలకు పోతూ ఉంటారు. పోగానే వాళ్ళకు ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇన్ని గ్యారలో మడుగులో బెల్లప్పాలో ఇస్తూ ఉంటారు. ఆ తల్లి కొంగుజాట పెట్టుకొని ఇంటికి వస్తారు. తినచ్చు కదా, అక్కడే ఏ చెట్టు కింద కూర్చొని తిని నీళ్ళు తాగచ్చు కదా, తాగదే. ఇంటికి పట్టుకొని వస్తుంది, నా కొడుక్కి ఇవ్వాలి, నా బిడ్డకి ఇవ్వాలని. అదిరా ప్రేమ అంటే. నువ్వు హోటల్లో బిర్యానీ తినేటప్పుడు మరి నేను ఒక్కనే తింటున్నా, మా డాడీ ఇంటికాడ ఏం తింటాడో, పచ్చడి తింటాడా తింటలేడా అని ఎప్పుడన్నా నువ్వు సంపాదించిన డబ్బులు వచ్చి పట్టుకొచ్చినవా? మరి నీకు మమ్మీకి అది తేడా. నీ నాన్న ఊరికి వెళ్తే తను ప్రతి ముద్దకు నిన్ను గుర్తు చేసుకుంటాడు, అయ్యో నేను ఇది తింటున్నా నా కొడుకెట్లా అని. రాంగవానికి ఏమైనా పట్టుకురావాలని అరటి పండ్లో లేకపోతే ఇంత మిక్చరో పట్టుకొని వస్తాడు. మరి మనం ఏం చేస్తాం? భారతదేశ వేదాలు, భారతదేశ ఉపనిషత్తులు, భారతదేశంలో ఉన్న గొప్ప భగవద్గీత ఏమని చెప్తుంది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్తుంది. ముందు తల్లి, తర్వాత తండ్రి. మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్. నీకు ఈ ప్రపంచాన్ని మీ నాన్ననే నీకు పరిచయం చేసేది మీ అమ్మ. మమ్మీ జన్మించిన తర్వాత నీ పక్కనే ఉంటుంది. నాన్న వస్తే అరే నాన్న వచ్చిండ్రా, నీకేం అర్థం కాదు. అప్పటికి నువ్వు పుట్టి ఒక్కరోజు 1 గంట కూడా కాదు, అరే మీ నాన్న వచ్చిండ్రా అని అట్లా 100 సార్లు చెప్తే నీ దగ్గర రికగ్నేషన్ స్టార్ట్ అవుతుంది. హూ ఇస్ ద టీచర్ ఫర్ యూ? నీకెవరు టీచర్? ఎవరు? మమ్మీ. మరి నాన్న ఏం చేస్తాడు? సమాజంలో ఎట్లా బతకాలి, సమాజం ఎట్లాంటిది, సమాజంలో నువ్వు నడవాల్సినటువంటి నడక, నీ నడక నేర్పుతాడు. నీ గురించి నిత్యం ఆలోచిస్తాడు. నన్న బర్త్డే ఎప్పుడు జరుపుకుంటాడో నాకైతే తెలియదు. ఏ పేరెంట్ ఎప్పుడు బర్త్డే జరుపుకున్నట్టు నాకు కనబడతలేదు. కానీ నీ బర్త్డేకు 10 రోజుల ముందు నుంచే ప్లాన్ చేస్తాడు. నా కొడుకు బట్టలు కొనియాలి. పనిచేసే దగ్గర చెప్తాడు, ఏమయ్యో పైసలు ముందే నాకేయాలి, నా కొడుకు బర్త్డే ఉన్నది. మరి తన బర్త్డే ఉన్నదని చెప్పడే. సర్వం త్యాగం చేసి వాళ్ళ జీవితాలనే అనంగా పెట్టి మిమ్మల్ని పోషిస్తూ ఉన్నారు. అది మర్చిపోతారు. మీకు తెలియనట్టు అంశం కాదు బెట్ట, అందరూ చూస్తూ ఉన్నారు. కాకపోతే ఈ వేగంగా మారుతున్నటువంటి ప్రపంచంలో మీరు కూడా వేగంగా వ్యతిరేక దిశలో మారుతూ ఉన్నారు. సవ్యమైన దిశలో మారితే బాగానే ఉండు, పడే వ్యతిరేకమైన దిశలో మారుతున్నాం. అన్నిటి అలవాట్ల వైపు ఇష్టంగా వెళ్తా ఉన్నాం. మంచి వెళ్ళడం కష్టమవుతా ఉన్నది. సో ఇట్లా చెప్తూ పోతే ఎన్ని చూసినా మన ఊర్లో ఉన్నటువంటి, ఎక్కడికి వెళ్ళండి నువ్వు ఒక్కసారి కింద పడరా, సైకిల్ మీదకి వెళ్ళి పడు మీ అమ్మ ముందట, మీ అమ్మ గుండె ఆగుతుంది. అమ్మ నా కొడుకు అని అట్లనే. కొందరు తల్లులు అయితే అతిగా ప్రేమను అక్కడే పడిపోతాడు. వాడు మంచిగానే ఉంటాడు, లేస్తాడు, అక్కజ్జలు వస్తాడు, ఈ అమ్మ సొమ్మసిల్లిపోతుంది. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ మదర్. నాన్న చేతలు ఏదున్నా, ఏ పని మీద ఉన్నా నువ్వు పడ్డావని తెలిస్తే అన్ని వదిలేసి నీ కోసం తనేమైపోతాడు ఆ వేగంలో, అంత వేగంతో వచ్చి నేను హాస్పిటల్ తీసుకుపోతాడు. నీకు జ్వరం వస్తే ఎవరు చూసుకుంటున్నారు? నీ తలని వాడు దుడుస్తున్నాడు, నీ ఒళ్ళే వాడు దుడుస్తున్నాడు, నీకు టైంకు టాబ్లెట్ ఎవడు ఇస్తున్నాడు, నిన్ను హాస్పిటల్కి వాడు తీసుకుపోతున్నాడు. 100 మంది దగ్గరికి వెళ్ళి నా కొడుకు ఇట్లా వచ్చి నీ ఏం వస్తుందని ఎక్కడ అడుగుతున్నాడు. పల్లెటూర్లలో కొన్ని చేసేటువంటి పద్ధతులు వాడు చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ మీకు తెలియనియా? అయినా ఎందుకు ఈ నిర్లక్ష్యం? మనం ఎవరిని గౌరవించాలో వాళ్ళని గౌరవిద్దాం, ఎవరిని మంచిగా చూసుకోవాలో వాళ్ళని మంచిగా చూసుకుందాం. వాళ్ళు ఏది చేసినా, నిన్ను బడికి పంపినా, హాస్టల్ పంపినా, పనికి పంపినా నీ మీద కక్షతో పంపరు. నిన్ను పొలం కాడికి పంపుతాడంటే, బిడ్డ మనకు 4 ఎకరాలు గెట్లు ఎక్కడ ఉన్నాయో, పొలాలు ఎక్కడ ఉన్నాయో చూసిరమ్మని. ఏదో నువ్వు చేస్తే బతుకుతే ఎకరాలకు ఎకరాలు సంపాదించాలని కాదు. తండ్రి అట్లా ఆలోచన. నీకు పని నేర్పాలని, నీకు బాధ్యత నేర్పాలని, అంతే తప్ప నేను పనికి పంపాలని. ఉంటే ఉండొచ్చు, 1% ఉండొచ్చు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టో లేదా వాళ్ళకున్న ఇంకో అంశాలను బట్టో ఉండొచ్చు తప్ప ఏ తండ్రి కూడా పిల్లల్ని పనికి పంపడు. పంపుతాడంటే వానికి నేర్పాలని. ఇవాళ మనం ఎక్కడికి వచ్చినాం బేట? బ్లాక్ మెయిలింగ్ వచ్చింది. నేను సెల్ కొనియకపోతే చేసుకుంటా, అంతేనా నీ జీవితం? డ్రెస్ పట్టియకపోతే చేసుకుంటా, అంతేనా నీ జీవితం? నీ జీవితం ఒక సెల్ ఫోన్కి, ఒక డ్రెస్కి, ఒక బైక్కి సరిపోతుందా? ఏమద్దా? అట్లా కావాలన్న వాళ్ళు చెప్పురు, నేను అందరికి కొనిస్తా. 3 కొనిస్తా. ఒక బైక్ కొనిస్తా, ఒక సెల్ ఫోన్ కొనిస్తా, ఇంకేమైనా కావాలంటే కొనిస్తా.
ఎస్ నా లైఫ్ ఇంతే సార్ అంటే ఆ 3 కొనిస్తే ఇంటికి వెళ్ళిపోతాడు. ఎన్ని రోజులు బతుకుతారో బతకడు. జీవితం అంటే అది కాదు బిడ్డ. ఒక వ్యక్తి ఒక కుటుంబంగా మారాలి, ఆ కుటుంబం ఇంకో కుటుంబానికి ఆదర్శంగా కావాలి, వీలైతే నువ్వు దేశానికి ఆదర్శ పురుషుని కావాలి, ఆదర్శ కూతురు అన్న కావాలి. అంటే ఒక చిన్న అంశానికి మా అమ్మాయి నాన్నలు బేరేసి, నాన్న దగ్గర 10,000 లేవని తెలిసి నీకు సెల్ ఫోన్ కొననే తెలుసు, అయినా టార్చర్ చేస్తాడు. ఏం చేస్తాడు నీకోసం? 10,000 ఎక్కడో అప్పు తెచ్చి కొనిస్తాడు. ఆయనకు నీ ప్రాణమే ముఖ్యం 10,000 కన్నా. అది ఆయన గొప్పతనం. నీ గొప్పతనం ఏంటిది? నీ ప్రాణం విలువ 10,000. నీ ప్రాణం విలువ 10,000. ఆ 10,000 ఇస్తే 10,000 సెల్ ఫోన్ కొనుక్కుంటావు, లేకపోతే ఇంకో డెసిషన్ తీసుకుంటావు. అట్లాంటి నిర్ణయాలకు వెళ్ళకండి. జీవితం చాలా పెద్దది. జీవితం చాలా పెద్దది. మేము ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరం పల్లెటూళ్ళలో పుట్టిన వెలబాగల, అది ఇక్కడే కూరపల్లి. పెద్ద సార్ది కూడా ఇల్లంతకుంట మండలి, పావని మేడంది సిరిసిల్ల, ఇంకో సార్ది సైదాపూర్ మండలం. అందరం గ్రామీణ ప్రాంతంలో పుట్టాం, ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, ఇవాళ జాబులు చేస్తున్నాం, కుటుంబాలు ఉన్నాయి, మాకు తల్లిదండ్రులు, మేము చేసుకునే సేవలు చేసే వరకు చేసే. అందుకనే ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో కనుమరుగైతున్నటువంటి సాంప్రదాయాలను కాసింతైనా పైకి తీసుకొద్దామనే ఉద్దేశంతో మీ సహకారంతో ఈ వారం రోజులు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టున్నాం మేము. ఎందుకంటే పిల్లలకి గైడ్ చేస్తాం, మీకు డైరెక్ట్ చేయం. వాళ్ళు మిమ్మల్ని ఎంత ఎగిరిస్తారో మాకు తెలుసు ఇంటికి వచ్చిన తర్వాత. సో సహకరించిన ప్రతి తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పురోహితుడు కొనసాగించాల్సిందిగా కోరుతాం. ప్రశాంత్.